హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకేదైనా జరిగితే ఆ ఐదుగురే కారణం, వాళ్ళ ఫోటోలు నేను రిలీజ్ చేస్తా అని నిన్న పల్లవి ప్రశాంత్ అరెస్ట్కి ముందు వ్యాఖ్యలు చేశాడు. మరి ఎవరా ఐదుగురు? ఎందుకు అతన్ని వేధిస్తున్నారు? అతనికి ఏమవుతుంది? అంటే జైల్లో అతన్ని ఏమైనా చేయాలని పథకం పన్నారా? పల్లవి ప్రశాంత్కి ఏమైనా అవుతుందా అని మళ్ళీ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకు ఆ ఎవరా ఐదుగురు? ఏమిటి ఆ కథ? మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం. పల్లవి ప్రశాంత్ మనకు తెలుసు, విజేతగా నిలిచిన తర్వాత అతను బయటకు వచ్చేటప్పుడు ర్యాలీగా రావడం అనేది తప్పిదం. దానివల్లనే శిక్ష అనుభవిస్తున్నాడు, రిమాండ్కి వెళ్ళాడు. కానీ దీన్ని పోర్ట్రైట్ చేస్తూ అతని మీద నెగిటివ్ వార్తలు రాసి, అంటే అతను పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో ఆడుతున్న రోజులు అతని మీద ట్రోలింగ్ చేసిన కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్, తను అనేది ఏంటంటే డిజిటల్ మీడియా అంటే ఐదార్ వెబ్సైట్ టెక్స్ట్ రూపంలో పనిచేసినటువంటి కొన్ని మీడియా సైట్స్, లేదా వీడియో రూపంలో పనిచేసినట్టు యూట్యూబ్ ఛానల్స్ కొన్ని పని కట్టుకొని తనని ట్రోల్ చేశాయని, తన మీద నెగటివ్ ప్రచారాలు చేస్తున్నాయని, నేను బయటకు వచ్చిన తర్వాత కూడా అదే కథనం చేస్తున్నాయని. వాస్తవానికి యూట్యూబర్స్ కొందరు అతన్ని విడుదల కాగానే ఆయన ఇంటర్వ్యూలకు ప్రయత్నం చేయడం, అతను ఇంటర్వ్యూ లేకపోతే కక్ష పెట్టుకొని దాన్ని రివర్స్గా ప్రజెంట్ చేయడం కూడా కొన్ని చూస్తున్నాం. సహజంగా ఆయనకు టైం కూడా లేదు, పనొత్తిడి ఎక్కువగా ఉంటుంది, నిదానంగా ఇస్తుండొచ్చు, లేదా ఏదైనా ప్రయోజనం ఆశించుండొచ్చు. నీ ఛానల్కి ఇవ్వాలంటే నేను ఎందుకు ఈ ఇంటర్వ్యూ ఇవ్వాలి? ఎందుకంటే ఇచ్చిపుచ్చుకొని ధోరణి. ఇంకొకటి, ఇచ్చిన వర్షన్ ఒకలా ఉంటుంది ఇంటర్వ్యూ, వాళ్ళ థంబ్నెయిల్ వాళ్ళు ప్రజెంట్ చేసే ఎడిటింగ్స్ వేరేలా ఉంటాయి. ఈ రోజుల్లో జరుగుతున్న విధానం ఇది. అయితే ఆయనను వెంటబడి నెగిటివ్గా ట్రోల్ చేస్తున్న ఆ 5 మీడియా ఆ ఛానల్స్ ఏమిటో అందరికీ అనుమానంగా ఉన్నాయి. తాను విడుదలైన తర్వాత ఆ ఛానల్ మీద చర్య తీసుకుంటాడా, లేదా ఆ ఛానల్ పేర్లు బయట పెడతాడా, మనం వెయిట్ చూద్దాం. ఏదైనా సరే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవ్వడం అనేది సహజంగా అందరికీ బాధ కలిగిస్తుంది. ఆయన గెలుపు కోసం, సామాన్యుడి గెలుపు కోసం, ఒక పల్లెటూరు రైతు గెలుపు కోసం ఎంతమంది ఆసక్తిగా ఎదురు చూశారు. గెలిచిన తర్వాత ఆయన అరెస్ట్ కావడం అనేది చాలామందికి బాధ పెట్టిస్తుంది. నిజంగా తాను చేయని నేరాన్ని శిక్ష అనుభవిస్తున్నాడా అనేది అందరిలో చర్చ జరుగుతుంది. మరి చట్టాలను అందరూ గౌరవించాలి. నిషేధిత టైంలో, నిషేధిత ప్రాంతంలో ఆయన ర్యాలీ చేయడం అనేది నిజంగా ఆయన తప్పు. తెలిసి చేశాడా, తెలియక చేశాడా, దానికి ఇంత పెద్ద పనిష్మెంట్ ఉండాలా? ఇదంతా కూడా అందరి మధ్య జరుగుతున్న చర్చే. వేచి చూద్దాం. ప్రశాంత్ విడుదలైన తర్వాత మరి ఆ 5 ఛానళ్ళు ఏంటి, ఆయన వేధించిన విధానం ఏంటో మనం త్వరలో తెలుసుకోబోతాం.